అదేండి రామకృష్ణ గారు, పూర్వం అన్నీ ఉండేవి సార్. రోజులు మారిపోయి టెక్నాలజీ వచ్చేసి అందరూ మర్చిపోయాం. ఏంటి ఇది? పెద్దలు ఎంతమంది, ఇలాంటి పెద్దలు చాలామంది అనుభవం వ్యక్తులు ఉన్నారు. జీరో అవర్లో ఇంతమంది మాట్లాడుతున్నారు. కనీసం నోట్ చేసుకోవాలి కదా. మనోహర్ గారు సార్ తమరు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డ్ పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడిది మిస్ అయ్యాం సార్, ఇమ్మీడియట్గా రెక్టిఫై చేస్తాం. కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు అందించిన సూచనలు 0 అవర్లు తప్పకుండా మేము నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళకి సమాధానాలు పంపిస్తాం సార్. పూర్వం ఉండేది సార్, ఇప్పుడు ఎందుకు? డెఫినెట్గా చేస్తాం. Definitely, I want to assure the House through you, sir. I want to assure the House through you that the government will definitely respond immediately. Sir. Okay, sir. Okay, thank you, sir. Next day, వెంకట్రావు గారికి అన్నవరం. నమస్కారం అధ్యక్ష. ప్రకాశం బ్యారేజ్ 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు వాటర్ అందుతుంది అధ్యక్ష. అట్లాగే ఉమ్మడి సర్కారు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష. కానీ విజయవాడ నగరంలో ఉండి నా కాన్స్టిట్యున్సీలో 9 గ్రామాలు విజయవాడ రూరల్ మండలంగా ఉండటం వల్ల అంబాపురం, నైనవరం ఉన్న దగ్గర నుంచి రామవరపాడు, ఎనికేపాడు ఈ గ్రామాలన్నింటిలో వాటర్ సమస్య ఉంది అధ్యక్ష. విఎంసీలో కలపమంటే కలపని పరిస్థితి అధ్యక్ష. మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. చెత్త సమస్య పరిష్కారంతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోతుంది అధ్యక్ష. కరెన్సీ నగర్లో పక్క రోడ్ల వరకు కృష్ణా వాటర్ పైపు వచ్చే పరిస్థితి అధ్యక్ష. కానీ ప్రభుత్వం 2500 కోట్లతో అంబాపురం దగ్గర వాటర్కి మంచినీళ్ళు అందిస్తానికి ఒక పథకం రూపొందిస్తే అది ముమ్మాటికి డబ్బు దండగా అధ్యక్ష. అది కృష్ణా వాటర్ని నెక్స్ట్ రోడ్లో నుంచి పైప్ లైన్ కంటిన్యూ చేస్తే మా గ్రామాలు కూడా వస్తాయి. టీడీఎస్ 300 ఉండొచ్చు డ్రింకింగ్ వాటర్లో. అలాగే హౌస్ హోల్డ్ యూసేజ్కి అయితే 500 ఉండొచ్చు అధ్యక్ష. అంబాపురంలో అయితే 3000, ప్రసాదంపాడులో 2000, రామవరపాడులో 2000 టీడీఎస్ ఉన్న పరిస్థితి అధ్యక్ష. అలాగే ట్యాక్సులు కట్టేటప్పుడు సిఆర్డీఏ పన్నులు కానీ అన్నీ విజయవాడ నగరంలో నగర ప్రజలతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా బతకాల్సిన పరిస్థితి అధ్యక్ష. 95,000 మంది ఓట్లు, 150,000 మంది జనాభా ఉన్న ఈ వాటర్ సమస్య అధిగమించాలంటే విజయవాడ మున్సిపాలిటీలో గన్నవరం మండలాన్ని, విజయవాడ రూరల్ మండలంలో 9 గ్రామాలని మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతుంది అధ్యక్ష. మేము 0 అవర్లో మాట్లాడాల్సిన పరిస్థితి అధ్యక్ష. క్వశ్చన్ ఇవ్వకూడదు కాబట్టి దీంట్లో మెన్షన్ చేస్తున్నాం అధ్యక్ష. అలాగే విజయవాడ మీద ఎంక్వైరీ అడిగా అధ్యక్ష. పోయినసారి మీకు మంత్రి అడిగితే మంత్రి గారికి మీకు ఆధారాలు పంపించే అధ్యక్ష. ఇంతవరకు ఎంక్వైరీ అధ్యక్ష. దాన్ని ఒకసారి చూడాల్సింది కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే కోఆపరేటివ్ సెక్టర్లో జీవో 90 తీసుకొచ్చిన దాన్ని నేను లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ అడిగా అధ్యక్ష. పిఎస్సిఎస్ సెక్రటరీని మార్చే ఉద్దేశం అది ప్రభుత్వానికి ఉందా లేదా? జీవో 90ని ఇంప్లిమెంట్ చేస్తామని అచ్చెన్నాయుడు గారు లాస్ట్ సభలో చెప్పాడు అధ్యక్ష. అది చేసే ఉద్దేశం ఉందా లేదా? విజయవాడ మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారా వేయరా? అది నా కాన్స్టిట్యూన్సీ ఉంది అధ్యక్ష. దానికి అవినీతికి ఆధారాలు కూడా సమర్పించే అధ్యక్ష. అలాగే ఈ విఎంసీలో కలిపితే చాలా సమస్య పరిష్కారం అవుతుంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ కాన్స్టిట్యున్సీ అన్ని అసెంబ్లీలు అడిగితే తప్ప పని అవ్వట్లేదు అధ్యక్ష. 32 kV సబ్స్టేషన్లు 2 అడిగితే ఇచ్చారు. మంత్రి రవికుమార్ గారు 132 kV మల్లవల్లి అడిగితే ఇచ్చిన పరిస్థితి. కానీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేకుండా ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉండి విజయవాడ నగరంలో ఉండి ఇన్ని సంవత్సరాలుగా పాలకులు పట్టించుకోకపోవడం దారుణం అధ్యక్ష. కనీసం నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ కన్నా విజయవాడ మున్సిపాలిటీలో విజయవాడ రూరల్ మండలం 9 గ్రామాలు కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌతు శిరీష గారు. నమస్కారం అధ్యక్ష. ఈ టిట్కో హౌసింగ్ గురించి అధ్యక్ష మీరు అన్నారు 1 అరగంట టైం ఇస్తానని మంచి ఆలోచన అధ్యక్ష. కానీ దాంట్లో ఏంటంటే 2014-19లో 550,000 లక్ష రూపాయలు కట్టున్నారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మూలిగే నక్క మీద తాడికే పడ్డట్టు ఇంకా కూడా వాళ్ళ మీద ఈఎంఐలు భారం వేసి ఆ పేదవాళ్ళకు కూడా ఇల్లు రానియకుండా ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా చేశారు అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే కనీసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాను పోలేదు. ఆ పాపాను పోకుండా కూడా వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, ఏవైతే టిట్కో హౌస్ ఆల్రెడీ అలాట్ చేస్తున్నాయో అది జగనన్న కాలనీకి మారుస్తూ వాళ్ళ సొంత మనుషులకి కావాల్సిన వాళ్ళందరూ కూడా టిట్కో హౌసింగ్ ఇస్తూ అవి క్యాన్సిల్ చేసి జగనన్న కాలనీలో 1.5 సెంటు లెక్కన ఇచ్చి అన్యాయం చేశారు అధ్యక్ష. దయచేసి దాని మీద దృష్టి పెట్టి ఈ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగే అధ్యక్ష అని చెప్పి చెప్తాను అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, కాళహస్తిలో మరి శ్రీకాళహస్తి రూరల్ దగ్గర 96,000 మంది జనాభా, టౌన్ అండ్ రూరల్, వాళ్ళందరికీ కలిపితే మొత్తానికి ఉండేది ఒక ఎంఆర్ఓ ఆఫీస్. ఆ ఎంఆర్ఓ ఆఫీసులో సగం సేపు డ్యూటీ ఉంటాడు, సగం సేపు
మిగతా పనిచేసే వాళ్ళు ఉండరు. అక్కడ ఉండే ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి గోడ చెప్పుకుందామంటే అప్పుడప్పుడు ఎంఆర్ఓ ఉండే పరిస్థితి లేదు. అది ఎప్పుడెప్పుడు కూలిపోతుందో తెలియని భవనం. దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరేది ఏంటంటే దయచేసి దాన్ని రెండిటిగా డివైడ్ చేసి శ్రీకాళహస్తి టౌన్, శ్రీకాళహస్తి రూరల్ అని రెండు డివైడ్ చేసుకొని ఆ రెండింటికి వేరే వేరే ఎంఆర్ఓ ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకున్న అధ్యక్ష. ఇంకొకటి మీ దృష్టికి తీసుకొస్తున్నా ఏంటంటే యూరియా అధ్యక్ష. యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష. కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని దగ్గర నిన్న కూడా సాయంత్రానికి 2600 యూరియా బ్యాగులు వచ్చినట్టు ఉంది అధ్యక్ష. దాంతో మేము ఎంక్వైరీ చేసి వచ్చినాయి. కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోమర్ అను లేకుంటే ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పి మాకు వచ్చింది అధ్యక్ష. దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టంగా ఉంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఇవ్వడం పోయి దాంతోపాటు గ్రోమోర్ ఇంకోటి కొనాలంటే రైతులు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు దృష్టి పెట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు అధ్యక్ష. బోడి ప్రసాద్ గారు, మినిస్టర్ గారు, ఇప్పుడు ఏంటంటే 0 అవర్ అంటే మంత్రి గారైనా నోట్ చేసుకోవాలి, లేదా అధికారులైనా నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరో నోట్ చేసుకున్నట్టు నాకు ఏం కనపడలే సార్. ఏంటి సాంప్రదాయం ఏంటి? ప్లీజ్ సీరియస్గా తీసుకోండి. వాళ్ళంతా 0 అవర్లో మాట్లాడతారు. ఎవరు నోట్ చేసుకున్నారు ఇక్కడ? ఎవరో ఒకరు నోట్ చేయాలి కదా ప్రభుత్వం తరపు నుంచి, లేకపోతే ఇక్కడ అధికారులన్నా నోట్ చేయాలి కదా. ఇది ఏం సాంప్రదాయం అంటే మనకు అర్థం అవ్వదు. హలో, మేము పిటిషన్ ఇస్తున్నాం సార్. తాము శాఖలకు పంపిస్తున్నారు. శాఖ వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. అది ఒకసారి ఫాలోఅప్ చేయాల్సిన అవసరం. అలాగే 0 అవర్ సంబంధించి కంటెస్ట్ లాగా ఉండటానికి వీల్లేదు సార్. అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. రోజుకు ఒకళ్ళని కనీసం ఇంట్రెస్ట్ చేయండి సార్. సెక్రటరీ నుంచి ఒకళ్ళని ఇవ్వండి, మంత్రివర్గం నుంచి ఒకళ్ళని ఇవ్వండి, నోట్ చేసుకుని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్. ఊరికి చెప్పుకున్నాం అయిపోయిందంటే కాదు సార్. దాని మీద ఏమి రెస్పాండ్ అవుతున్నాం, రియాక్షన్ ఏమొస్తుంది, సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది సార్. ధన్యవాదాలు అధ్యక్ష. గత సంవత్సరం విజయవాడ బుడమేరు కట్టలు దిగి ముంపుకు గురైంది ఏ విధంగా మనం అందరం కూడా చూసాం. విజయవాడకి దిగువ ప్రాంతంలో మేమున్నాం. మాకు 3 చోట్ల ఈ బుడమేరు కట్టలు దిగి గ్రామాలపైకి నీరంతా వచ్చింది. ఇప్పుడు సమస్య ఏంటంటే